ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదానంబరక్ష మూలాదివాస సదా శ్రావణం తప్పమత్యం ప్రియంతం తరుణ్ కల్పవృక్షాదికం సాధయంత నమామీశ్వరం సద్గురుం సాయినాథం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమ. ముందుగా మా గురువు గారు అయినటువంటి శ్రీకృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు సాయి సచ్చరిత్ర మరొక అధ్యాయంతో పారాయణం మొదలు పెడదాం. ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రం 16-17 అధ్యాయములు. బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట. గత అధ్యాయంలో చోల్కర్ తన మొక్కును ఎట్లా చెల్లించనో, బాబా దాన్ని ఎట్లా ఆమోదించనో చెప్పితిమి. ఆ కథలో ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దాన్ని ఆమోదించదని, గర్వంతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దాన్ని తిరస్కరించదని బాబా నిరూపించను. బాబా పూర్ణ సచ్చితానంద స్వరూపుడవుటచే కేవలం బాహ్యతంతును లక్ష్య పెట్టేవారు కాదు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషంతో ఆత్రంతో దాన్ని పుచ్చుకొనేవారు. నిజంగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయార్థ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరు వారికి సమానులు కావు. మనము కోరిందల్లా నిచ్చు దేనువు కూడా బాబాతో సమానం కాదు. ఏలన అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురు అచిత్యము అనుసులభమైన ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని బతిమాలను. ఆ కథ ఇచ్చట చెప్పేదను. సకలైశ్వర్యంలో అనుభవించుచున్న ధనికుడు ఒకడుండాడు. అతడు ఇండ్లను, ధనమును, పొలమును, తోటలను సంపాదించను. వానికి అనేక మంది సేవకులు ఉండేవారు. బాబా కీర్తి విని చెవులు పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని బాబాని వేడుకొనెదను. తన స్నేహితుతో చెప్పాను. స్నేహితుడు ఎట్లా అనెను, బ్రహ్మజ్ఞానం సంపాదించడం సులభమైన పని కాదు. ముఖ్యంగా నీ వంటి పేరాశ గల వానికి మిగులు దుర్లభము. ధనము, భార్యాబిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానం నెవరిచ్చెదరు? నీ ఒక పైసాయమున దానం చేయని వాడవే. నీవు బ్రహ్మజ్ఞానంకే వెతుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు? తన స్నేహితుల సలహాను లక్ష్య పెట్టక రాను పోను టాంగాను బాడు కట్టించుకొని అతడి షిరిడీకి వచ్చాను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదాలపై సాష్టాంగ నమస్కారం చేసి ఎట్లాను, బాబా, ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మము చూపెదరని విని నేనెంత దూరం నుండి వచ్చేతను. ప్రయాణం చే మిక్కిలి బడిలి తిని మీరు బ్రహ్మజ్ఞానం ప్రసాదించో నేను పడిన శ్రమకు ఫలితం లభించను. బాబా ఇట్లా బదులు చెప్పను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతృత పడవద్దు. నిప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నా బేరమంతయు నగదే గాని ఎరువు కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యం, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణ మొదలగు ప్రాపంచిక విషయములను అడుగుతారు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయంలో కావాలని అడుగువారు లోటు లేనే లేదు. పరమార్థకమై వచించువారు మిక్కిలి ఎదురు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలని అడుగు సమయము శుభమైనది, శ్రేయదాయకమైనది కనుక సంతోషంతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన అన్నింటినీ చూపెదను. ఇట్లా బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడాను. వాణ్ణి అక్కడ కూర్చోమని ఏదో సంభాషణలో దించాను. అప్పుడు అతడు తన ప్రశ్న తానే మరచినట్లు చేశాను. ఒక బాలుని పిలిచి నుదు మరవాడి వద్ద పోయి 5 రూపాయలు బదులు తెమ్మన్నాను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చాను. నందు ఇంటి వద్ద లేడని, వాని ఇంటికి వాకిలి తాళం వేసి ఉన్నదని చెప్పాను. కిరాణా దుకాణందారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చాను. ఇంతకిద్దరు ముగ్గురు వద్దకు పోగా ఫలితం లేకపోయాను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమేనని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తంతో నేనేమి పని అని ఎవరినైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బులు అవసరం లేదు. నందు మరియు బాలా ఇంటి వద్ద లేరని వారికి తెలిసినే ఉండును. ఇదంతయు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వారికే జరిపి ఉందరు. పెద్ద మనిషి వద్ద నోట్లు కట్ట ఉండను. అతనికి నిజంగా బాబా వద్ద బ్రహ్మజ్ఞానం కావాల్సి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్న
అప్పుడత కూరుకొండకే కూర్చుండు. బాబా ఆ పైకంను తిరిగి వెచ్చేకోవడం వాడిని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వకపోయాను. అట్టి వానికి బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానం కావాలన్నట. నిజంగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడనే వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండినే కానీ ప్రేక్షకుని వలె ఊరికే చూచి ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరిగదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని చికాకు పరుచుండెను. అప్పుడు బాబా ఎట్లను, ఓ స్నేహితుడా, నీవు నడుపుచున్న దానిని అంతటి గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మజ్ఞానంకై చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మ విషయం ఇది. బ్రహ్మను చూచుటకు 5 వస్తువులు సమర్పించవలను. అవి ఏవనగా పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారం. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తి వాదన వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయంలో సంబంధించిన సంగతులన్నీ చెప్పాను. వానికి క్లుప్తంగా ఈ దిగువ పొందుపరిచను. బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మ సాక్షాత్కారము యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. ముముక్షత లేదా స్వేచ్ఛ నందుట తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడని గ్రహించి బంధముల నుండి విడుపుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టక దాని పొందుటకే ప్రయత్నించుతాడో వాడు ఆధ్యాత్మిక జీవనముకు అర్హుడు. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపరలోకములందు గల గౌరవమును విషయములను విసుగు చెంది గాని పారమార్థక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. అంతరుక్మత లోనుకు చూచుట. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు. కనుక మనుష్యుడెప్పుడూను బయట ఉన్నవాడిని చూచను. కానీ ఆత్మ సాక్షాత్కారం లేదా మోక్షము కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి నున్న ఆత్మను అనేక ధ్యానంతో చూడవలను. పాప విమోచనం పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గం నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయటం మానినప్పుడు, మనసును చలింపకుండా నిలబెట్టి లేనప్పుడు జ్ఞానద్వారము కూడా ఆత్మసాక్షాత్కారం పొందలేడు. సరియగున నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు, తపస్సు చేయుచు, లోన జూచుచు బ్రహ్మచారిగా నుండని ఆత్మసాక్షాత్కారం లభించును. 6. ప్రియమైన వానికంటే శ్రేయస్కరమైన వారిని కోరుట. లోకంలో 2 తీరుల వస్తువులున్నాయి. ఒకటి మంచిది, 2 సంతోషకరమైనది. మొదట వేదాంత విషయములకు సంబంధించినవి, 2 ప్రాపంచిక విషయములకు సంబంధించినవి. ఈ 2ను మానవు చేరును. వీనిలోనొకదాన్ని అతడుంచుకొనవలను. తెలివి గలవాడు మొదటి దాన్ని అనగా శుభమైన దాన్ని కోరుకును. బుద్ధి తక్కువవాడు రెండో దాన్ని కోరుకును. 7. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథము నడుపు సారథి, మనసు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియ విషయములు వాని మార్గములు. గ్రహించు శక్తి లేదో, ఎవరి మనసులు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో బండి తోలు వానికి దుర్మార్గపు గుర్రము వలె వాడు గమ్యస్థానమును చేరుడు. చావు పుట్టుకల చక్రంలో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనసు స్వాధీనమైనదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుడైనో భక్తి నడుపు వాని గుర్రము వలె వాడు గమ్యస్థానమును చేరును. ఎవరు తన బుద్ధి మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గంతో లాగి పట్టుకోగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణుపదమును చేరగలడు. 8. మనసును పావనం చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించిన ఎడల అతని మనసు పావనం కాదు. మనసు పావనం కానిదే అతడు ఆత్మసాక్షాత్కారం పొందలేడు. పావనమైన మనసులో వివేకము అనగా సత్యమైన దాన్ని అసత్యమైన దాన్ని కనుగొనుట, వైరాగ్యము అసత్యమైన దాని యందు దయాభిమానం లేకుండుట మొలకెత్తి క్రమంగా ఆత్మసాక్షాత్కారము దారి తీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనసు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారంకు అవకాశము లేదు. నేను శరీరం అనుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిమాన మండుటే బంధమునకు కారణం. నీవు ఆత్మసాక్షాత్కారం కాక్షించినచో ఈ అభిమానం విడవలను. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానం మిక్కిలి సూక్ష్మము మరియు గూఢమైనది. ఎవరైనా తమ స్వశక్తిచే దాన్ని పొందుట కాశించలేరు.
కనుక ఆత్మసాక్షాత్కారం పొందిన ఇంకొకరి గురువు సహాయం మిక్కిలి అవసరం. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులను ఇవ్వలేనిది అతి సులభంగా గురువు నుండి పొందవచ్చును. వారు మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టుకు తీసుకొని పోగలరు. 10వది భగవంతుని కటాక్షం. ఇదన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితంగా భవసాగరమును తరలింపజేయగలడు. వేదం అభ్యసించుట వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దాన్ని పొందగలరు. అట్టి వారికి ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ఉపన్యాసం ముగిసిన పిమ్మట బాబా ఈ పెద్ద మనిషి వైపు తిరిగి, అయ్యా, నీ జోబులో బ్రహ్మ అభియంత్రం 5 రూపాయల నోట్లు రూపంలో ఉన్నది. దయచేసి దాన్ని బయటకు తీయము అనను. ఆ పెద్ద మనిషి తన జోబు నుండి నోట్ల కట్టను బయటకు తీశాను. లెక్క పెట్టగా సరిగ్గా 25 10 రూపాయల నోట్లుండను. అది మిక్కిలి ఆశ్చర్యపడేది. బాబా సర్వజ్ఞత్వము చూచి వాని మనసు కరిగను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదముకే వేడను. అప్పుడు బాబా ఇట్లను, నీ బ్రహ్మపు నోట్ల కట్లను చుట్టిపెట్టుము. నీ పేరాసను లోభమును పూర్తిగా వదిలినంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడు అభిమానము పోగొట్టుకున్నంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ ధనమందు తృష్ట దుఃఖమును సుడిగుండము వంటిది. అది ఆయాస అహంకారములు మొసళ్ళతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయము, బ్రహ్మజ్ఞానము ఉత్తర దక్షిణ ధ్రువములు వంటివి. అవి శాశ్వతంగా ఒకటికొకటి బద్ధవరయము గలవు. ఎక్కడ పేరాశ గలదో అక్కడ బ్రహ్మం గురించి ఆలోచించుటకు కానీ, ధ్యానమును కానీ తావులేదు. అట్లనిచో పేరాశ గలవాడు విరక్తిని, మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోబికి శాంతి కానీ, సంతుష్టికి దృఢ నిశ్చయం కానీ ఉండవు. మనస్సును దేవమాత్రము పేరాశ ఉన్నను సాధనలన్నీ ఆధ్యాత్మిక ప్రయత్నాన్ని నిష్ప్రయోజనములు. ఎవడైతే ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, వాని యందు విరక్తి లేదో, ఎటువంటి వాడు గొప్ప చదువరి అయినప్పటికీ వారి జ్ఞానం ఎందుకు పనికిరాదు. ఆత్మసాక్షాత్కారం పొందుటకు ఇది వానికి సహాయపడదు. ఎవరి అహంకార పూరితిలో ఎవరి ఇంద్రియాల విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించెదరో వారి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రముంచుట తప్పనిసరి అవసరం. అది లేనిచో తన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డంబికారము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనడో, దేన్ని శరీరమునకు పట్టించుకొనడో దానినే వాడు తీసుకొనవలను. నా ఖజానా నిండుగా ఉన్నది, ఎవరికేది కావలసిన దాన్ని వారికి ఇవ్వగలను, కానీ వానికి పుచ్చుకొని యోగ్యత గలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని ఎప్పుడు అసత్యములు పలకను. ఒక అతిథి ఇంటికి పిలిచినప్పుడు ఇంట్లో వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందరు. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునికి చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చటనున్న వారందరూ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారై వెళ్ళిపోయారు. బాబావారి వైశిష్ట్యము. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవుల్లో, గృహాల్లో, ఆశ్రయంలో ఒంటరిగా నుండి జన్మరాహిత్యమును కానీ, మోక్షమును కానీ సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారితరుల గురించి ఆలోచించక ఆత్మ అనుసంధానం ముందే మునిగిపోదురు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు కానీ, భార్య కానీ, సంతానం కానీ, బంధువులు కానీ లేరు. అయినప్పటికీ సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చుండేవారు. లౌకిక విషయములందు మగ్నులై ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలనో జనులకు బోధించేవారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజలు క్షేమమునకై
పాడుబడు సాధువులు యోగులు మిక్కిలు అరుదు. సాయిబాబా ప్రజలకే పాటుపడు వారిలో ప్రథమగణ్యులు. కనుక హేమడ్ పంత్ ఇట్లా చెప్పాను, ఏ దేశమందు ఈ అపూర్వమైన విలువగల పవిత్ర రత్నమును పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టదరో అదియూ ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టదరో వారునూ ధన్యులు. ఓం శ్రీ సాయినారాయణ నమః. శాంతి శాంతి శాంతి. 16-17 అధ్యాయంలో సంపూర్ణం. సర్వం శ్రీ సాయినార్పణమస్తు. శుభం భూవత్. అలాగే మా గురువు గారు అయినటువంటి శ్రీకృష్ణ గురుజారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు ఈ సాయి సచ్చరిత్ర పారాయణాన్ని ఇంతటితో ముగిద్దాం. అలాగే పఠనంలో కానీ వర్ణంలో కానీ ఏవైనా తప్పిదాలు ఉంటే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటూ చిట్టి కాస్ట్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలా ముందు మరొక పారాయణాలతో ఇంకా మనం దైవానుభూతితో పొందుదామని ఆశించున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదములు.